కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ ఉంది. మరి ఎన్నికల నాటి సమయంలో వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఒక్కొక్కటిగా వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అనేది ఈరోజు ప్రతి ఒక్క మహిళ మన ఇంటి ఆడబిడ్డ ఉచితంగా బస్సు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలాగే రైతులకు చెప్పినట్లుగా ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే సన్న బియ్యం ఇచ్చుకున్న వారికి బోనస్లు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వెంటనే పారదర్శకంగా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగులను కూడా గుర్తిస్తూ మొదటి రోజు నాడే వారికి జీతం ఇవ్వడం కూడా జరిగింది. మన గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అసలు ఉద్యోగులను కానీ నిరుద్యోగులు కానీ ఎవరిని కూడా పట్టించుకొని పాపాన బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన నిజంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వారు ఏదైతే చెప్పినట్లు ఇందిరమ్మ రాజ్యం రావాలో పాలన కొనసాగాలన్నట్లున్నట్టు నిజంగా కూడా ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా మంత్రులు పూర్తి స్థాయిలో కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. సంబంధిత ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో తిరుగుతూ అభివృద్ధి పనులను సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతూ ఉంటూ అభివృద్ధి పనులు ఎలా ఒక రాష్ట్రంలో గత ప్రభుత్వం మొత్తం బడ్జెట్ను కానీ ఎలాంటి ఆర్థిక లాభాలు లేకుండా చేసినప్పటికీ కూడా వాటన్నిటి సర్దుబాట్లు చేసుకుంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన అయితే కొనసాగిస్తూ ఉన్నది. ఇక లేకపోతే ప్రస్తుతం ఇందిరా మిల్లులు కూడా స్టార్ట్ అయినాయి. చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మాకు కూడా ఇల్లు వస్తున్నాయనే ఆలోచనలు ఉన్నాయి. అండ్ మొన్న మనం చూసుకున్నట్లయితే రాజీవ్ యువ కోసం అనేది నిరుద్యోగులకు నిజంగా కూడా ఒక బంగారు బాట వేసేటువంటి అది 4 లక్షల వరకు కూడా నిరుద్యోగులు ఎవరైతే వారు సొంతంగా స్వయం ఉపాధి చేసుకుంటూ వారి యొక్క కాళ్ళపై నిలబడి వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క జీవనాన్ని కొనసాగించాలని అనుకున్న వారికి రాజీవ్ యువ అనే ఒక అద్భుతమైన పథకం. నిజంగా కూడా అసలు ఈ పథకాన్ని వాళ్ళు ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాదాపు ఒక 6,000 కోట్లతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్టులో 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ వృత్తిరీత్యా వారి యొక్క పొటెన్షియాలిటీ చూపెట్టుకున్నటువంటి సందర్భం ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు స్టార్ట్ చేసుకున్నట్లు నిజంగా మా మానకొండలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొన్న దాదాపు 2,200 కోట్లతో ఏమో స్టార్ట్ చేసినట్టున్నారు. వర్క్స్ కూడా మొదలవుతాయి ఉన్నాయి. నిజంగా అంటే విద్యార్థులకు కానీ అన్ని రకాల అటువంటి రైతులకు కానీ వృద్ధులకు కానీ అండ్ గతంలో పెన్షన్లు కూడా పెంచుతా అని చెప్తా ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు లేదా తర్వాత కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. అంటే మరి ఎక్కడ ఏ ప్రజలకు చూసుకున్నా కూడా ఏ విభాగంలో చూసుకున్నా కూడా వారి యొక్క పొటెన్షియాలిటీని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అందిస్తూ ఉంది. కాబట్టి నిజంగా ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో కొందరితో చర్చించినప్పుడు కూడా గత 10 సంవత్సరాలు మేము ఇలాంటి ఎందుకు నోచుకోలేకపోయినాం, గత ప్రభుత్వంలో కేవలం కొందరు పైరవిదారులకు మాత్రమే లబ్ధి చెందినాయి, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చెందినాయి, మేమందరం 10 సంవత్సరాల అభివృద్ధికి కుంటపడి ఉన్నాము. 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసింది. కాబట్టి వాటన్నిటిని పూడ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తుందనే తీరు చాలామంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పినప్పుడు మార్పు కావాలని అయితే చెప్పిందో నిజంగా కూడా అద్భుతమైన మార్పును తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అనిత్యం కష్టపడుతూ ఉంటూ మంత్రివర్గంతో చర్చలు చేసుకుంటూ నిజంగా ఒక ఏ శాఖకు సంబంధించిన వాళ్ళ శాఖ పైన పూర్తి అవగాహన ఉండి ప్రజలకు పరిపాలన అందించడం చాలా అభినందనీయమని తెలియజేస్తుంది. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చాలా ఆదర్శప్రాయంగా ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇంకా మన ఇందిరా మిల్ల విషయంలో కానీ గ్యాస్ రేటు తగ్గుదల విషయంలో లాంటి ఇలా అనేకమైనటువంటి విషయాలు ఆల్రెడీ 1 ఇయర్ ఏడాది పాలనలోనే ప్రజల వద్దకు రీచ్ అయిపోయినాయి. వీటితో పాటు కొన్ని చెప్పని ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మన రాజీవ్ యువ వికాసం అనేది అప్పుడు లేదు. కానీ చాలామంది జస్ట్ అప్లికేషన్లు కూడా లక్షలాది అప్లికేషన్లు డేట్ ఎక్స్టెండ్ కావాలని కూడా కొట్లాడినటువంటి పరిస్థితి. సో అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉంటే యువత అనేది దానికోసం చూస్తుంటారు. వీటితో పాటు అంతకుముందు ప్రభుత్వంలో ఒక మంత్రులు కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఆ సంబంధిత శాఖల సమీక్ష పెట్టినప్పుడు కూడా ఓన్లీ అధికారి ముఖ్యమంత్రి మాత్రమే కాని పరిస్థితి. ఇప్పుడు నేడు చూస్తున్నట్టయితే ఆ సంబంధిత శాఖ మంత్రి పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ అవ్వాల్సిన పరిస్థితి. అంటే వారికి తగిన గౌరవము ప్రజల్లో కూడా ఒక ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఏర్పడింది. అందుకే ప్రజలు అంటుంటారు కాంగ్రెస్ అయితే నార్మల్గా ఒక పేదవాడు కూడా మంచిగా బతుకుతాడు అంటారు. వీటితో పాటు సన్నబియ్యం అనేది అప్పుడు లేదు. సన్నబియ్యం అనేది చాలా గొప్ప కార్యక్రమం. నిజంగా
వీడియోలు చూస్తుంటే అవన్నీ చాలా బాధ అనిపించింది. ఒక్కొక్కరు ఇంట్లో వండుకొని తింటుంటే మేము ఇట్లా తింటామని అనుకోలేదని చెప్పేసి ఎమ్మెల్యేలు పోయి స్వయంగా ఎవరో ఒక బీద వాళ్ళ ఇంట్లో ముఖ్యమంత్రి గారు కూడా భద్రాచలంలో అక్కడ తినడం అనేది చాలా గొప్ప విషయం. వీటితో పాటు మెస్ ఛార్జీలు పెంచారు విద్యార్థులకు సంబంధించి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, మొన్న ఇక్కడ నార్మల్గా పక్కనే ఉన్న ఆదిలాబాద్ ఇక్కడ ఎయిర్పోర్ట్ శాంక్షన్ కానీ, ఇంక ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది కేవలం ఏడాది పాలన మాత్రమే ముగిసింది, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. నాకు తెలిసి 4 ఏళ్లలో ప్రజల్లో 100కి 99%, సరే 1% అనేది నారాజు ఉంటూనే ఉంటారు, 99% పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వస్తుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.